హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిప్ రేడియో. కర్ణాటకలోని కూర్గ్ జిల్లాలో భగమండలం, తల్కావేరి అనే ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదట మనం భగమండల క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఈ భగమండలంకి కూర్గ్ నుంచి ఎలా వెళ్ళాలి? ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మొదట మనం కూర్గ్ నుంచి భగమండలం టు తల్కావేరికి ఆటో కానీ, క్యాబ్ కానీ మాట్లాడుకోవచ్చండి. 2 వెళ్ళేది ఒకే దారిలో. సో, కూర్గ్ నుంచి భగమండలానికి 35 కిలోమీటర్స్ ఉంటుందండి. మనం 1 అవర్‌లో వెళ్ళిపోవచ్చు. భగమండలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ చూడవలసినది ఏంటంటే త్రివేణి సంగమం. భగమండలం ప్రధానంగా త్రివేణి సంగమానికి ప్రసిద్ధి. ఇక్కడ 3 నదులు కలుస్తాయండి. కావేరీ నది, కన్నికా నది, సుజ్యోతి నది. ఇది భూగర్భం నుండి ప్రవహిస్తూ ఇక్కడ కలుస్తుందని పురాణాలు చెప్తున్నాయండి. భక్తులు కావేరీ నది పుట్టిన ప్రదేశమైన తల్కావేరికి వెళ్ళే ముందు ఇక్కడ పవిత్ర స్నానం ఆచరించి తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీ అని చెప్తున్నారు. భగండేశ్వర ఆలయ చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్షేత్రం పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం భగండ మహర్షి అనే గొప్ప తపస్వి ఇక్కడ శివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ భగండేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ ఆలయ నిర్మాణ శైలి కేరళ నిర్మాణ శైలి పోలి ఉంటుంది. ఇక్కడ శివుడితో పాటు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు మరియు విష్ణుమూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్టోబర్ నెలలో వచ్చే తుల సంక్రమణ సమయంలో వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ త్రివేణి సంగమం కథ ఏంటంటే, భగమండలం 3 పవిత్ర నదుల కలయిక ప్రసిద్ధి. దీనికి త్రివేణి సంగమం అని కూడా అంటారు. కావేరి నది పక్కనే ఉన్న తల్కావేరిలో జన్మిస్తుంది. కన్నికే నది ఇది కావేరిలో కలిసే ఉపనది. సుజ్యోతి నది పురాణాల ప్రకారం ఈ నది భూగర్భం నుండి ప్రవహిస్తూ ఇక్కడ కలుస్తుంది. స్కంద పురాణం ప్రకారం కావేరీ నది ఇక్కడకు వచ్చేటప్పుడు నాగలు ఆమెను అడ్డుకొనగా వారిని ఆశీర్వదించి కన్నికే, సుజ్యోతి నదులతో కలిసి ఈ సంగమం ఏర్పరిచింది. భగమండలం దర్శనమయ్యాక మనం తిరిగి తలకావేరికి బయలుదేరాలి. తలకావేరి భగమండలం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తలకావేరి చేరుకున్నాక ఇక్కడ ఏమేం చూడాలి? దాని కథ ఏంటి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కూర్గ్‌లోని బ్రహ్మగిరి కొండలపై ఉన్న తల్కావేరి, కావేరీ నది జన్మస్థానంగా గౌరవించబడుతుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి కావేరీ దేవిని తన కమండలంలో ఉంచాడు. కానీ గణేశుడు కాకి రూపాన్ని తీసుకొని కుండను వంచి నది స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తాడట. ఈ తల్కావేరి కథ ఏంటంటే, పురాణాల ప్రకారం దక్షిణ భారతదేశంలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు అగస్త్య మహర్షి శివుడిని ప్రార్థించి తన కమండలంలో పవిత్రమైన గంగాజలాన్ని నింపుకొని దక్షిణానికి వస్తాడు. అగస్త్యుడు బ్రహ్మగిరి కొండల వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వినాయకుడు ఒక కాకి రూపంలో వచ్చి ఆయన కమండలాన్ని కిందకు తోసేస్తాడు. కమండలం నుండి పారిన ఆ నీరు నదిగా మారి ప్రవహిస్తుంది. కాకి వల్ల విస్తరించిన జలం కాబట్టి దీనికి కావేరి అనే పేరు వచ్చిందని ఒక కథ కూడా ఉంది. అలాగే మరొక కథ కూడా ఉంది. కావేరి అసలు పేరు లోపాముద్ర. ఆమె బ్రహ్మదేవుడి కుమార్తె. కానీ కావేర మహర్షికి దత్తపుత్రికగా పెరుగుతుంది. ఆమె అగస్త్య మహర్షిని వివాహం చేసుకుంటుంది. అయితే నన్ను ఎప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు అని షరతు విధిస్తుంది. ఒకసారి అగస్త్యుడు ఆమెను ఒంటరిగా వదిలి స్నానానికి వెళ్ళడంతో ఆమె అలిగి నదిగా మారి అక్కడి నుంచి ప్రవహిస్తుందని కూడా ఒక కథ ఉంది.
ఇక్కడ తలకావేరిలో మనం చూడవలసింది తీర్థోద్భవ. ఈ తీర్థోద్భవ అక్టోబర్ మధ్యలో వస్తుందండి. ప్రతి సంవత్సరం తులా సంక్రమణం రోజున తలకావేరిలోని కుండీలో నీరు అకస్మాత్తుగా ఉబికి వస్తుంది. దీనిని తీర్థోద్భవ అంటారు. ఈ సమయంలో అక్కడ స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. తలకావేరి దేవాలయ ప్రాంగణంలో ప్రధానంగా కావేరి మాతతో పాటు మరికొందరు దేవతలు కూడా కొలువైయున్నారు. ఇక్కడ ఉన్న ముఖ్యమైన దేవాలయాలు మరియు దేవుళ్ళల్లో ఎవరెవరిని చూడాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయంలోని ప్రధాన దేవత నది ఉద్భవించే బ్రహ్మకుండిక వద్ద కావేరి మాతను పూజిస్తారు. ఇక్కడ అమ్మవారికి విగ్రహ రూపంలో కాకుండా ప్రవహించే పవిత్ర జల స్వరూపంగా భక్తులు మొక్కుతుంటారు. ఇక్కడ పురాతనమైన శివలింగం ఉంది. పురాణాల ప్రకారం ఈ లింగాన్ని అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్ఠించారు. అందుకే ఈ స్వామికి అనే పేరు వచ్చింది. అలాగే కావేరీ నది భూమిపై ప్రవహించడానికి కారణమైన గణేశుడికి ఇక్కడ ఒక ప్రత్యేక సన్నిధి ఉంది. కాకి రూపంలో వచ్చి అగస్త్యుడి కమండలాన్ని పడదోసిన వాడు ఈయనే అని భక్తులకు నమ్మకం. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ అశ్వత్థ వృక్షం వద్ద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అగస్త్య మహర్షికి దర్శనమిచ్చారని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ దర్శనం మనకి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మళ్ళీ తిరిగి 2:30-5:30 వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ బ్రహ్మగిరి హిల్ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే తలకావేరి ఆలయ ప్రాంగణం నుండి 300-500 మెట్లు ఎక్కి శిఖర భాగాన్ని చేరుకోవచ్చు. శిఖరాన్ని చేరుకోవడానికి సుమారు 3-5 గంటలు పడుతుంది. కర్ణాటక అటవీ శాఖ నుండి ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.